అది మీ ఆత్మ తెలుసు, ఎవరు జరపని మాకన్నా. కొద్దిగా మీరు కూడా మీరు కూడా వెనక జరగండి, కొద్దిగా కొంచెం బ్యాక్, మీరు కూడా కొద్దిగా అనుకోండి. అందరికీ నమస్కారం అండి. ఏదైతే బాబు గారి విజన్ మరి రేపు జనవరి 15 తారీఖు కల్లా సంక్రాంతి కల్లా మొత్తం రోడ్లన్నీ కూడా గుంటలు పూడ్చాలని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,500 కోట్లు విడుదల చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో నందిగామలో కూడా అనేక రోడ్స్కి ఈ గుంటలు పూడ్చేందుకు మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. మొన్న కంచిక్చర్లో కూడా మేము ప్రారంభించాము. ఇప్పుడు నందిగామ టు కుక్కునూరు చందలపాడు రోడ్డు అంటారు, ఇది 65 లక్షలు శాంక్షన్ అయిందండి. ఈ గుంటలన్నీ కూడా మేము పూడ్చడానికి మేము అన్నీ కూడా సన్నాహాలు చేసుకున్నాం. తప్పకుండా ఏదైతే విజన్ ఉందో బాబు గారి విజన్, మొత్తం రోడ్లన్నీ కూడా బాగుంటేనే అక్కడ అభివృద్ధి జరుగుతుంది, దాని ద్వారా ఈ లాజిస్టిక్స్ జరుగుతాయి అని చెప్పి ఒక మంచి విజన్తో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించారు. అదే కాకుండా సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చారో మరి 6 నెలల్లోనే దాదాపు మరి పెన్షన్ పెంపుదల కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, అదేవిధంగా ఈరోజు రోడ్లని మొత్తం కూడా బాగు చేయటం కానీ, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు దాటి మీద తీసుకొస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు చూస్తే మొత్తం కూడా ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాఫియా నడిచిందో, ఆ మాఫియా వల్ల రోడ్లన్నీ ఏ విధంగా నాశనం అయ్యో మనం చూసాము. కానీ ఈరోజు బాబు గారు రాగానే ఇసుకను అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు, సామాన్య మానవుడికి అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా మద్యాన్ని కూడా నాణ్యమైన మద్యం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. అదేవిధంగా కొత్త శాండ్ పాలసీ, మద్యం పాలసీని తీసుకొచ్చారు. ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు బాబు గారు చేయబోతున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ. ఎన్డీఏ ప్రభుత్వం అంటేనే ప్రజలకి మరి వాళ్ళకి బాగోగులు చూసే ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా ఏదైతే నమ్మకంతో మమ్మల్ని ఇంత భారీ మెజార్టీతో గెలిపించారో ఆ నమ్మకాన్ని మేము బొమ్మ చేయము. తప్పకుండా అన్ని ఏదైతే హామీ ఇచ్చామో అన్నీ కూడా మేము తీసుకొస్తామని తెలియజేస్తాం. మాట్లాడారు శ్రీ గారితో, మేడం మాట్లాడారు. ఇక్కడ టీ గారు క్లాస్ టీచర్ ఈ గారు ఎంపైర్ గారు ఇక్కడ